అజయ్ వాయువేగం ఈ సినిమా మీద నాకైతే జీరో ఎక్స్పెక్టేషన్స్. అసలు ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఏదో నార్మల్గా రొటీన్ రొట్టగా ఉంటుంది అనుకున్నాను. కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత నా ఆలోచన మొత్తం మారిపోయింది. అరే ఏం తీసాడు రా బాబు అనిపించింది అనమాట. అలానే ఇదేమి గొప్ప సినిమా కాదు, కానీ నాకైతే బాగా నచ్చింది, జనాలకి బాగా ఎక్కుతుంది. సరే ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ. మీకు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఎర్లీగా రివ్యూ చూడాలనుకుంటే మన దేవుడు బాబు ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. మా టీం వాళ్ళు వేరే కంట్రీస్లో కూడా ఉన్నారు. సో అందరం కలిసి కొలాబరేట్ గా వర్క్ చేసి ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా ఓపెన్ చేస్తే ఈ సినిమా స్టోరీ ప్లాట్ వచ్చేసి క్రికెట్ బెట్టింగ్ అలాగే తండ్రి కొడుకు ఎమోషన్ మధ్య నడుస్తుంటది అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ 30-40 మినిట్స్ అయితే పెద్దగా ఏం ఉండదు. ఏదో హీరోయిన్ ఉంటుంది, హీరో ఉంటాడు, ఏదో అలా వెళ్తుంది అనమాట. నాకైతే చాలా చోట్ల బోరింగ్ అనిపించింది. కానీ సినిమా స్టార్టింగ్ ఒక అరగంట పోయిన తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు కూడా నెక్స్ట్ లెవెల్ భయ్యా. అక్కడ ఒక్కొక్క ట్విస్ట్, ఒక్కొక్క ఫైట్ భలే అనిపిస్తాయి. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి. నేను ఏది రివీల్ చేయట్లేదు, మీరు సినిమా చూసి తెలుసుకోండి, భలే సర్ప్రైజ్ అవుతారనమాట. సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, సినిమాలో పాటలు నిజంగా బాగలేదు భయ్య. ఒక్కటంటే ఒక్క పాట కూడా అసలు దరిద్రంగా ఉన్నాయి అనమాట పాటలన్నీ కూడా. ఇంకా బీజేఎం అయితే ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అది సినిమా రిజల్ట్ ఇంకొంచెం హెల్ప్ అయ్యేది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా కొంచెం అడెక్వేట్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కూడా ఇంకొంచెం ఖర్చు పెట్టి కొంచెం రిచ్ లుక్ లో తీసుంటే బాగుండేది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంతకంటే తక్కువ బడ్జెట్ లో వచ్చిన సినిమాలు కూడా మంచి రిచ్ లుక్ లో గ్రాండర్ గా అయితే తీస్తున్నారు. బట్ ఈ సినిమాలో అది లోపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోరీ అయితే బేభత్సంగా ఏం ఉండదు. చాలా సాదా సీదా స్టోరీ, మనకి తెలిసిన స్టోరీనే. కాకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే తెలిసిన కథనే రకరకాల చిక్కుముడ్లు వేసుకుంటూ ట్విస్టులు పెట్టి మంచి ఎంగేజింగ్ గా చెప్పారనమాట. నాకైతే సినిమా స్టార్టింగ్ మాత్రమే బోర్ కొట్టింది. ఆ తర్వాత నుంచి కూడా నేను క్లైమాక్స్ వరకు అసలు తల తిప్పకుండా చూసానంటే నమ్మండి. ఎటొచ్చి సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం చిరాకు దొబ్బుద్ది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా హీరో కార్తిక్ అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎడిటింగ్ కూడా ఇంకొంచెం షార్ప్ చేసి ఉంటే బాగుండే సినిమా. ఇంకా ఓవరాల్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.95. సినిమాని అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. అది విషయం. మరి డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు. సో మంచి సినిమాని చూడండి, థియేటర్లో మంచి సినిమా కోసం డబ్బులు ఖర్చు పెట్టండి. మా పాలసీ కూడా అదే. సో ఉంటాను ఇక, బాయ్.